Hey guys, welcome back. Today I'm going to show you a healthy brownie. సో దానికి 2 రాటెన్ బనానాస్ తీసుకున్నాను అండ్ ఎగ్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని 2 బనానాస్ని మనం బేక్ చేయడానికి తీసుకున్న బౌల్లో ఇలా పీసెస్ లాగా చేసుకొని చక్కగా వాటిని మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం అసలు చాలా తక్కువ క్యాలరీస్తోని చేసుకుంటాము. అండ్ ఆల్సో జిమ్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అని అంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. దిస్ కెన్ బీ టేకెన్ యాజ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డెజర్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా ఇలా మ్యాష్ చేసుకోండి. ఇదంతా బేస్క్ అన్నమాట. ఇవి 2 బనానాస్, అవి కూడా చాలా పండిపోయిన బనానాస్. నార్మల్గా ఉన్న బనానాస్ అయితే కొంచెం ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇలా 2 ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఐఎమ్ సో బ్యాడ్ ఎట్ బ్రేకింగ్ ఎగ్స్, జస్ట్ అవాయిడ్ దిస్ అండ్ ఆల్సో ఇగ్నోర్ మై అవతారం. ఇలా 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని నైస్ మిక్స్ ఇవ్వండి. అండ్ ఎగ్స్ ఫర్ ప్రోటీన్ అన్నమాట. అండ్ నేను లేటర్ ఆన్ యోగర్ట్ కూడా యాడ్ చేస్తాను. అంటే ఎవ్రీ మీల్లో మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్ ఉంటే బాగుంటుంది కదా అనేసి. అండ్ సమ్ కోకోవా పౌడర్, అండ్ కోకో పౌడర్ కూడా చాలా మంచిది. అండ్ సమ్ ఓట్స్ అన్నమాట. నేను ఇక్కడ పావు కప్పు తీసుకుంటున్నాను. పావు కప్పు మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అండ్ సమ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, అండ్ కొంతమంది యాడ్ చేసుకునే వాళ్ళైతే ఎస్ప్రెస్సో షాట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ నట్స్. అండ్ నేను చాలా నట్స్ వేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అది హెవీ క్యాలరీ అయిపోతుందన్నమాట. సో ఇలా కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట ఫైనల్గా. అండ్ కొంచెం హనీ కూడా ఫర్ కొంచెం స్వీట్గా ఉండడానికి. ఇలా బేక్లో పెట్టేసి ఒక మేబీ ఐ ఆస్క్డ్ చాట్‌జీపీటీ హౌ మెనీ మినిట్స్, హౌ లాంగ్ షుడ్ ఐ బేక్ ఇట్ అన్నట్టుగా. సో ఇట్ గివ్ మీ 12-13 మినిట్స్, బట్ అలా రాలేదు. బట్ నేను 30 మినిట్స్ అయితే అలా పెట్టాను. ఫైనల్ రిజల్ట్ ఈస్ దిస్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది.